క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ నుంచి వస్తున్న సిరీస్ ల జోరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత మలయాళం నుంచి ఒక మెడికల్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నివిన్ పౌలి ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే కేరళలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి కేపీ వినోద్ అంటే నివిన్ పౌలి త్రిశూర్ చేరుకుంటాడు. అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. ట్రీట్మెంట్ కి పెద్ద మొత్తంలో డబ్బు కూడా అవసరమవుతుంది. దాంతో డబ్బు సంపాదించాలనే పట్టుదలతో ఆయన ఒక ఫార్మా కంపెనీలో రిప్రజెంటెడ్ గా చేరుతారు. ఇక ఫార్మా పూర్తి చేసిన అతను తాను నేర్చుకున్న దానికి బయట సిచ్యువేషన్ కి సంబంధం లేదు అనే విషయం గ్రహిస్తాడు. అదే టైంలో ఆ ఫార్మా కంపెనీ వారు గర్భవతుల కోసం ఒక డ్రగ్ తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ ను మార్కెట్ లోకి తీసుకురావడం కోసం వినోద్ పూర్తి ఫోకస్ చేస్తారు. పగలు రాత్రి కష్టపడతాడు. అవమానాలు ఎదుర్కొంటూ అనుకున్నది సాధిస్తాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ కారు బంగ్లా సంపాదించుకుంటాడు. నిర్మలతో వినోద్ వివాహం జరుగుతోంది. వారి సంతానం శాలిని. ఇదే టైంలో వినోద్ కి డాక్టర్ జానకి అంటే శృతి రామచంద్రన్ తో పరిచయం ఏర్పడుతుంది. అతని ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన వారిలో ఆమె ఒకరు. ఈ నేపథ్యంలో అదే ఫార్మా సంస్థ వారు పిల్లల కోసం ఒక డ్రగ్స్ తయారు చేస్తారు. దాన్ని మార్కెట్ లోకి తీసుకువెళ్లే బాధ్యత కూడా వినోద్ కి అప్పగిస్తారు. అయితే గతంలో గర్భవతుల కోసం వాళ్ళు తయారు చేసిన మెడిసిన్ కారణంగా తల్లి బిడ్డలు డయాబెటిస్ బారిన పడ్డట్టుగా తన పరిశోధనలో తేలిందని అతనితో డాక్టర్ జానకి చెప్తుంది. ఆల్రెడీ ఆ ఫార్మా కంపెనీపై డాక్టర్ రాజీవరావు ఫైట్ చేస్తున్నాడని, జనరిక్ మెడిసిన్ వైపు ప్రజల్ని మళ్లించడానికి ప్రయత్నిస్తున్న ఆయనపై కక్ష సాధింపులు నడుస్తున్నాయని వినోద్ తెలుసుకుంటాడు. ఆ ఫార్మా సంస్థ చైర్మన్ అరవింద్ కి తెలిసే అంతా జరుగుతుందనే విషయం వినోద్ కి అర్థమవుతుంది. తనకు తెలియకుండానే తాను చాలా పెద్ద పొరపాటు చేశాను అని గ్రహిస్తాడు. అప్పుడు అతను ఏం చేశాడు, ఆ ఫార్మా సంస్థ దారుణాల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే కొన్ని ఫార్మా సంస్థలు బిజినెస్ ప్రధానంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. ప్రజల ప్రాణాల గురించి ఆలోచన వాళ్ళకి అస్సలే ఉండదు. ఆ ఫార్మా సంస్థల నుంచి వస్తున్న మెడిసిన్స్ భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రమాదకర ప్రభావం చూపుతాయన్నది పట్టించుకునే తీరిక, ఓపిక వారికి ఉండదు. ఒక ఫార్మా కంపెనీ చైర్మన్, ఒక సీనియర్ డాక్టర్, లేడీ డాక్టర్, ఒక రిప్రజెంటేటివ్ ప్రధాన పాత్రలుగా ఈ కథను మలిచిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక డ్రగ్ ని మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి ఎంతో కష్టపడ్డ ఒక రిప్రజెంటేటివ్ ఆ డ్రగ్ తయారు చేసిన ఫార్మా సంస్థపైనే యుద్ధం చేయాల్సి వచ్చేలా కథను డిజైన్ చేసుకునే విధానం అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఏ వ్యాపారమైనా డబ్బే ప్రధానంగా సాగుతోంది. ఏ వ్యాపారంలోనూ మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు దోచేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. అలా సంపాదించిన వాళ్ళు భగవంతుడు విధించే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు అనేదే ఈ సినిమా సందేశం. పనితీరు విషయానికి వస్తే అరుణ్ ఈ కథపై గట్టిగా ఫోకస్ చేశారు. ఎందుకంటే మొత్తం 8 ఎపిసోడ్స్ తో అనవసరమైన సీన్ ఒక్కటి కూడా కనిపించదు. సన్నివేశాలు ఆవిష్కరించిన తీరైతే చాలా బాగుంది. అభినందన్ రామానుజం ఫోటోగ్రఫీ, అబ్జక్ష్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే కొన్ని ఫార్మా కంపెనీస్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ని, స్వార్థపరులైన కొంతమంది డాక్టర్స్ ని గుప్పెట్లో పెట్టుకుని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరింపచేస్తున్నారు, అందుకు ఎంతమంది అమాయకులు బలవుతున్నారు. అలాంటి వారిపై ఒక సామాన్యుడు చేసే పోరాటంగా దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్న తీరైతే మంచి మార్కులు కొట్టేస్తోంది.